అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనాల వరకు చదువుకుందాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తము చొప్పున దానిని త్రిప్పును. ఒకడు తన నేర్పరుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగబడును. యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు నిత్యము న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ఇంతవరకు ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. మరి దేవుని సన్నిధిలో ప్రియ బిడ్డలు దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రభు కృప చూపారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్య భాగం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో నుంచి మనము 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిపి చదువుకొని దీనిలో 3వ వచనంలో ఉన్న విషయాన్ని కొన్ని తలంపులు గుర్తు చేసుకుందాం. 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. రెడీ, స్టార్ట్. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమ చేత నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ మందిరములోనికి నడిపించారు. మీ సన్నిధిలో మేము కూడి వచ్చి పాటలు పాడుకొని జీవవాక్యాన్ని చదువుకొని కృపను భాగ్యాన్ని మీరు మాకందరికీ ఇచ్చారు. మేమందరం నిన్ను స్తుతిస్తూ వాక్యములోని మాటలు మాకు తెలియపరిచి మీ మాటలలో ఉన్న అర్థాన్ని మాకు తెలియపరచండి. మా మంచి బోధకుడవు, మా ఉపదేశకుడవు యేసయ్యా, మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దేవుని చేతిలో మనం అందరం ఉండాము అని, యెహోవా చేతిలో రాజుగా ఉన్నవారు కావచ్చు, ఏ మనుష్యుడైనా కావచ్చు, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. హృదయము ఈ మనిషిని సరిచేయగలిగిన వాడు దేవుడు. కనుక 2వ వచనంలో చెప్పే మాట ఏంటంటే, ఒకరు తనకు ఏర్పరచుకునేటువంటి మార్గము ఎలాంటిదైనా సరే అది వాళ్ళకి ఎలా కనపడద్ది? న్యాయంగానే కనపడద్ది. నేను ఏర్పాటు చేసుకున్న మార్గం అది నాకు మంచిగానే అనిపిస్తుంది. కానీ మనుషులందరినీ కలుగు చేసిన దేవునికి మన మార్గం ఇష్టంగా ఉండాలి. మనం అనుకుంటాం నేను చేసేది మంచిదే కదా అని మనం అనుకుంటాం. అది మరి దేవుడు కూడా మనం చేసేది మంచిగా ఉందని ఆయన చెప్తాడా అని మనం ఆలోచన చేయాలి.
అందుకే ఒకరు తనకు ఏర్పరచుకుని మార్గము ఎట్టిదైనా సరే అది మంచిది కాకపోయినా మనం ఏమనుకుంటాం, మంచిది అనుకుంటాం. మేము మంచిగానే చేస్తున్నాం, మేము మంచిగానే మాట్లాడాము, మేము మంచిగానే వెళ్తున్నాం కదా అని అనుకుంటున్నాం. కాదు, మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనకు ఏర్పరచుకున్నటువంటి మార్గం మన దృష్టికి న్యాయంగానే అవపడుతుంది, కానీ ఇది దేవుడు మనకి సరైన రీతిగా మనం దేవుని మార్గంలో నడుస్తున్నామా లేదా అని మనమందరం దేవుని పిల్లలు ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు ఏమంటారు అని అంటే, నేనే మార్గాన్ని అన్నాడు. యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? నేనే మార్గం. అంటే దేవుని మార్గంలో మనం సరిగ్గా ఉండామా లేదా, మన మార్గంలో మనం వెళ్తున్నాం బాగానే ఉందని అనుకుంటున్నామా అని ఆలోచన చేయాలి. కనుక ప్రాముఖ్యంగా 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 3వ వచనాన్ని 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. నీతిని న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. కాబట్టి మన దృష్టికి అనుకూలంగా నడిచే మార్గం మన దృష్టికి మంచిది అనుకుంటుంది. కానీ ఇంతకీ దేవునికి ఇష్టమా కాదా అని 3వ వచనంలో కూడా ఏమన్నాడంటే, దేవునికి ఇష్టమైన రీతిగా మీరు నడవండి అన్నాడు. ఎవరికి ఇష్టమైన రీతిగా నడవాలి? ఎవరికి ఇష్టమైన రీతిగా నడవాలి చెప్పండి? దేవునికి ఇష్టంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టపూర్వకంగా నడుచుకోవాలా, లేదంటే పిల్లలకి ఇష్టం వచ్చినట్లు తల్లిదండ్రులు నడుచుకోవాలా? మీరు చెప్పండి, పిల్లలు చెప్పండి. మీకు ఇష్టమైనట్లుగా తల్లిదండ్రులు నడవాలా, తల్లిదండ్రులకు ఇష్టమైనట్లు పిల్లలు మీరు నడవాలా? ప్రశ్న అర్థమైంది కదా? ఎట్లా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి చెప్పండి, పెద్దగా చెప్పండి. తల్లిదండ్రులకు ఇష్టమైన. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని కన్నారు, మనల్ని పెంచుతున్నారు, మనల్ని పోషిస్తున్నారు. మనల క్షేమం కొరకే వాళ్ళు చెప్తారు, కానీ మనం చెడిపోవటానికి చెప్తారా? తల్లిదండ్రులు ఎవరైనా సరే మా పిల్లలు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారా? అట్లాగే పరలోకంలో ఉండ పరమ తండ్రి అయిన దేవుడు మనం చెడిపోవాలని ఆయన ఆలోచన చేస్తాడా? చేయడు కదా. అందుకే మనం మనకి ఇష్టమైన మార్గంలో నడవటం కాదు, కానీ దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నామా లేదా అని సరిచూసుకోవాలని 2వ వచనంలో చెప్పాడు. 3వ వచనంలో మరి 2వ భాగంలో ఏమంటే, మరి దేవునికి ఇష్టంగా మరి ఉండండి అని అన్నాడు. అంటే దీనికి ఆ టోటల్గా 3వ వచనం ఏం చెప్తుందంటే, మనము బలులు అర్పించటం కంటే మనం దేవునికి మనం జాగ్రత్తగా ఉండడానికి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనటం బలులు అర్పించుట కంటే యెహోవా దేవునికి ఇష్టం. యెహోవా దేవునికి ఇష్టమేంటి? బలులు అర్పించటం ఇష్టమా? ఏమండి, బలులు అర్పించటం ఇష్టమా? దేవుని కొరకు దేవుని మార్గంలో నీతిగా నడవాలి. ఏం నడవాలి? నీతిగా నడవాలి. దేవుని మార్గంలో న్యాయంగా నడవాలి. దేవుని మార్గంలో ఎలా నడవాలి? న్యాయంగా నడవాలి. నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకొనటమే. నీతిని న్యాయాన్ని మనకి ఇష్టమైన విధానంలో వెళుతుంది, ఇది బాగానే ఉంది అనుకుంటాం. కానీ అక్కడే మనము అర్రె పప్పులో కాలేసామా అని అనుకుంటాం. ఎప్పుడు తెలిసిన తర్వాత ఈ త్రోవన వెళ్ళడానికి వెళుతున్నప్పుడు
ఏదైనా ఒక గ్రామంలోకి, ఒక ఊరిలోకి వెళుతున్నప్పుడు మనకు తెలియదు అనుకోండి, అడిగి తెలుసుకొని వెళ్ళడం మంచిదా? లేకపోతే అడగకుండా తెలుసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తాం? కారడిపోతాం, తప్పిపోతాం. ప్రియులారా, ఒక్కొక్కసారి ప్రయాణం చేసేటప్పుడు ఆ గూగుల్ మ్యాప్ ఏదో మ్యాప్లు పెట్టేసి వెళ్ళిపోతుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉంటాం. ఒకసారి మేము అబ్బూరు నుండి మరి విజయవాడకు వస్తున్నాం, మీటింగ్ అయిపోయి సత్తునపల్లి వచ్చిన తర్వాత సత్తునపల్లి ఆ అక్కడ మేము అక్కడ నుండి వస్తున్నప్పుడు గుంటూరుకు వచ్చిన తర్వాత గుంటూరులో ఒక పక్కకి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయాం. దగ్గర దగ్గర ఒక 8-9 కిలోమీటర్లు వేరే ఊరికి వెళ్ళిపోయాం. రాత్రిపూట 11:30. అదేమంటే ఆ డ్రైవర్ అంతా మాకు తెలుసు 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 అంటున్నాడు. మార్గం తెలిసినోడు లేక తనకు ఏర్పరచుకున్న మార్గం తన దృష్టికి న్యాయంగానే ఉంది. చివరాఖరికి వెళ్ళి చూస్తే ఏదో ఊర్లోకి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా టైము అయింది. అట్లాగే నీతి మార్గంలో నడుచుకోవాలి, న్యాయమైన మార్గంలో నడుచుకోవాలి దేవుని పిల్లలు. ఆయన అనుకున్నాడు, నేను మంచి రూట్లోనే వెళ్తున్నాను, మనం విజయవాడకి వెళ్ళే రూట్లోనే వెళుతున్నాం అని అనుకున్నాడు. కానీ విజయవాడ రూట్లోకి ఎంత సమయం వెళ్ళినా రాలేదు. అప్పుడు ఆ ఊరికి వెళ్తే, అమ్మా మీరు రాంగ్ రూట్లో వచ్చేసారు, మీరు మరలా వెనక్కి వెళ్ళి అట్లా తిరిగి ఇట్లా వస్తే మీరు తప్పనిసరిగా విజయవాడ రూట్కి ఇది అవుతారు అని చెప్పినప్పుడు మళ్ళీ అలా రావాల్సి వచ్చింది. అట్లాగే కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, మనం మంచిగానే నడుస్తున్నాం కదని మనకి అనుకూలమైన మార్గంలో, మన దృష్టికి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. అది తప్పనిసరిగా అది నష్టానికి తీసుకెళ్ళదు. కనుక ఆత్మీయ యాత్రలో మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మరి దేవుని మార్గంలో నడవాలి. కనుక మనము నీతిగా న్యాయమును అనుసరించి నడిస్తే బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టమైంది ఏంటంటే నీతిగా న్యాయంగా నడవడం. కాబట్టి మరి ఎలాగా నడవడం మంచిదంటే చాలా జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన మంచి మార్గాన్ని మనం నడుచుకోవాల్సిన అవసరత ఉందని తెలియచేస్తూ, ఇశ్రాయేలీయుల ప్రజలకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథకర్త కూడా ఇలాగా చెబుతున్నాడు. ఇశ్రాయేలీ ప్రజలు దేవుని మార్గంలో నడవాలి, దేవుని మాట వినాలి, దేవుని కొరకు జీవించాలి. కానీ వాళ్ళు దేవుని మాట వెనక దేవుని మార్గంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో మనము 1వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒక్కసారి మనం చదవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం ఇట్లాగా వ్రాసింది. దయచేసి చదవాలని కోరుతా ఉన్నాను. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఈ విస్తారమైనటువంటి బలులు నాకు ఎలా, దహన బలులను, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. దేవునికి మరి విస్తారమైనటువంటి బలులు అర్పించడం దేవునికి ఇష్టమా అని అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా మేము అది చేస్తున్నాం కదా, ఇది చేస్తున్నాం కదా, ఇవి ఇస్తున్నాం కదా, ఈ బలిలు చేస్తున్నాం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే దేవుని పిల్లలైన వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైనటువంటి బలులు నాకు ఎందుకు, దహన బలులు, పొట్టేళ్లు, బాగుగా మేపిన దూడలు, కొవ్వులు నాకు వెక్కసమైనవి. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడికి బలులు అంటే ఇష్టం లేదు. దేవునికి ఏమి ఇష్టం అంటే
నీతిని, న్యాయమును అనుసరించడం దేవునికి ఇష్టం. నీతిగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం దేవునికి ఇష్టం. అంతేగాని ఏదో దేవునికి ఇవ్వాలి కదా అని ఏదేదో మొక్కుబడులు బలులు తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా, కోడెల రక్తం ద్వారా, వీటి ద్వారా నాకేమీ సంతోషం లేదు, నాకు ఇష్టం కాదు. మీరు మీ జీవితంలో మరి నీతిమంతులుగా చేయబడడానికి నేను అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు నేను అర్పించాను. యేసు ప్రభు మనందరి విషయంలో పితృపరంపరమైన మన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారములు అంటే క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తమును, గొర్రెపిల్ల క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు. యేసు రక్తం ద్వారా మనము విమోచించబడ్డాం. యేసు రక్తం ద్వారా మన పాపముల నుంచి మనం కడగబడ్డాం. అప్పుడే మనం నీతిమంతులమయ్యాం. మనం నీతి మార్గంలో నడవడానికి యేసు ప్రభువే మనకు మార్గాన్ని చూపాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే మనల్ని నీతిమంతులుగా చేశాడు. యేసు ప్రభువే మన కొరకు బలి అర్పణ అర్పించాడు. మనందరి పాపముల కోసం, మనందరి దౌర్భాగ్య స్థితి కొరకు యేసయ్య ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మీరు నేను బలి అయిపోయిన విధానాన్ని, మీ కొరకు త్యాగం చేసిన విధానాన్ని గుర్తుపట్టి నా రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి నన్ను వెంబడించండి, నా మార్గంలో నీతిగా నడవండి, న్యాయంగా నడుచుకోండి. నేనే మీకు మార్గము సత్యాన్ని తెలియపరిచాను. కాబట్టి న్యాయంగా నీతిగా నడుచుకోండి. నీతిని న్యాయమును అనుసరించుటే యెహోవాకు ఇష్టం. అంతేగాని యెహోవాకు బలులు అర్పించడం ద్వారా ఇష్టము కాదు. అందుకే యెషయా గ్రంథకర్త ఇశ్రాయేలు ప్రజలతో మరి మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో మీరు ఈ బలులు ఇలాంటివి చేయటం నాకేమాత్రము ఇష్టము లేదు అని అన్నాడు. 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో కూడా ఏం చెప్తున్నారు? మిమ్మును కడుగుకొనండి, శుద్ధి చేసుకొనండి, మీ దుష్టక్రియలు నాకు కనబడుచున్నవి గనుక వాటిని తొలగించుకోండి. నీతి మార్గంలో నడవకోకుండా మీరు అపవిత్రమైన మార్గంలో నడుస్తున్నారు. దేవునికి విరోధంగా అయిన మార్గంలో నడుస్తున్నారు. దేవుని మాట వినడం లేదు, దేవుని యొక్క తట్టు మీరు చూడడం లేదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ కూడా ఏమన్నాడు? మిమ్మును కడుగుకోండి. మిమ్మల్ని ఏం చేయమన్నాడు? 16వ వచనంలో కడుక్కోండి. పగలు పని చేసి ఏం చేస్తాం? పగలంతా పని చేసాం, స్నానం చేస్తామా? సాయంత్రం చేయకుండా అలాగే పండుకుండిపోతామా? కడుక్కోండి. అంటే అనుదినము కూడా నీతి మార్గంలో నడవడానికి మిమ్మల్ని కడుక్కోండి. అనుదినము కూడా మీరు, నేను, మనమందరము నీతి మార్గంలో నడుచుట, నీతి మార్గంలో నడవడానికి మనల్ని మనం శుద్ధిపరచుకోవాలి. దేవుని వాక్యం చేత శుద్ధిపరచుకోవాలి. ఇశ్రాయేలీలు ఈ పరిస్థితులు మరిచిపోయి, దేవుని మాట మరిచిపోయి, మేము బలులు అర్పిస్తున్నాం కదా, మేము పొట్టేళ్ల కొవ్వును దేవునికి అర్పిస్తున్నాం కదా అని యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళు అనుకుంటున్నారు. అయితే దేవుడు వాటిని ఇష్టపడటం లేదు. దేవుడు ఇష్టపడట్లేదు వాటిని. ఇంతకు మనం దేవుడు ఇష్టపడేటట్లు మనం బ్రతకాలా? లేదంటే పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టమైనట్లుగా బ్రతకాలా? లేదంటే పిల్లలకి ఇష్టమైనట్టు తల్లిదండ్రులు బ్రతకాలా? దేవునికి ఇష్టమైనట్లు మనం బ్రతకటం న్యాయం. అంతేగాని మనకిష్టం వచ్చినట్లుగా దేవుడు నడవడం అనేది అది అక్రమం అయిపోద్ది. మన మాట దేవుడు వినాలని పద్ధతిలో ధోరణిలో వెళ్ళిపోవడం మనుషుని యొక్క మూర్ఖత. మనం దేవుడు మాట్లాడుతుండగా మనం ఆలకించాలి. తల్లిదండ్రులు చెప్తుండగా పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చాలి. తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరకే వాళ్ళు ప్రార్థిస్తారు, పని చేస్తారు, వారికి కావలసిన
సౌకర్యాన్ని లబ్ధి చేస్తారు. అలాగే దేవుడు కూడా దేవుని పిల్లలకి మంచి మార్గంలో నీతిగా నడవండి, మీరు న్యాయంగా నడవండి, దేవునికి ఇష్టమైనట్లుగా ఉండండి అని అక్కడ మనం సామెతలు 21:3లో చూసాం. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కూడా మీరు బలులు అర్పిస్తున్నారు, మేము దేవునికి ఇష్టమైనట్లుగా చేస్తున్నాం అని అనుకుంటున్నారు, అది తప్పు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్పి 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మిమ్మును కడుక్కోండి. ఏం చేయాలి? కడుక్కోండి. మీ మురికిని కడుక్కోండి, మీ పాపమును కడుక్కోండి, యేసుని రక్తమందు కడగబడండి, మీ పాపములను చేత మీరు విడుదల పొందండి. నీతిని జరిగించడానికి తన రక్తాన్ని ఒలికించాడు, నీతి మార్గాన్ని దేవుడు చూపించాడు. కాబట్టి మనము యేసుని మార్గంలో నడవాలి, నీతి మార్గంలో నడవాలి, న్యాయ మార్గంలో మనం నడవాలి, మనల్ని కడుక్కోవాలి. దేని చేత? శరీరానికి ఉన్న మురికి పోగొట్టుకోవడానికి మనం స్నానం చేయాలి. ఆ నీళ్లు ఉపయోగంతో పాటు ఏదో ఒక సబ్బును ఉపయోగించుకొని మన మురికిని వదిలించుకుంటున్నాం, శరీరానికి పట్టిన మురికిని. అలాగే ఆత్మీయంగా మనం శుద్ధి పొందాలంటే, ఆధ్యాత్మికంగా నీతి మార్గంలో నడవాలంటే మనం దేవుని మార్గంలో నడుస్తున్నామా, మనకి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నామా అని కొంచెం ఆలోచన చేసి మనల్ని మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకొనండి. తర్వాత 16వ వచనం 2వ లైన్, మీ దుష్ట క్రియలను నాకు కనపడకుండా వాటి నుండి తొలగించుకొనండి. 17వ వచనం, కీడు చేయడం మానండి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించి హింసించు వానికి న్యాయము చేయ నేర్పుడి. హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, విధవరాలి పక్షంగా వాదించండి. కాబట్టి దేవుని మార్గంలో, దేవుని ఇష్టములో, దేవుని చిత్తములో నడవలసిన మనం కొంచెం మనల్ని వాక్యం చేత కడుక్కొనడం, మనలో ఉన్న బలహీనతల నుంచి తీసివేయబడడానికి ప్రభువు దగ్గర మనం అప్పగించుకోవడం, కీడు చేయడం మానుకోవడం, మేలు చేయ నేర్చుకోవడం, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి, హింసించే వానికి న్యాయం చేయ నేర్పించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షాన వాదించండి అన్నాడు. అనగా న్యాయంగా దేవుని కొరకు మంచిగా నడవండి, అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్న మార్గంలో, దేవునికి ఇష్టమైన మార్గంలో మనము నడిచినప్పుడు దేవుడు మన విషయంలో సంతోషపడతాడు. ప్రజలు కూడా మరి దాని ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లుగా గమనించగలుగుతారు. అంతేగాని దేవుని మార్గంలో నడుస్తున్నానని నేను దేవునికి వ్యతిరేకమైన మార్గంలో, తప్పుడు మార్గంలో, అక్రమమైన మార్గంలో దుష్టక్రియలు చేసుకుంటా, పాడు పనులు చేసుకుంటా, ఇతరులకు ఇబ్బందికరంగా బ్రతుకుతుండడంలో దాని ద్వారా దేవుని యొక్క రౌద్రమును, దేవుని యొక్క కోపానికి మనం గురి కావలసి వస్తుంది. దేవుని కొరకు పాడు పనులు చేసుకుంటా బ్రతుకుతున్నాం అనుకోండి, తప్పనిసరిగా దాని వలన, పాపం వలన వచ్చే జీతం ఏంటవుద్ది చెప్పండి? మరణం. ఆధ్యాత్మికంగా నువ్వు కృషించిపోతా ఉంటావు. ఆ ఆధ్యాత్మిక కృంగుబాటును గనక అలాగే నీ మనస్సాక్షిని వాత వేసుకొని అలాగే ఉండవు అనుకోండి, తప్పనిసరిగా నీ పరిస్థితి ఏమవుతుందో అది వర్ణించలేనిది. కనుక మిమ్ములను కడుగు కొనుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్టక్రియలను కడిగి వేసుకోండి. తప్పనిసరిగా దేవునికి ఇష్టమైన మార్గంలో, న్యాయమైన మార్గంలో
నీతి మార్గంలో నడుచుకోండి అని బైబిల్ చెప్తున్న దేవునికి ఇష్టమైన నీతి మార్గము ఏమిటి అంటే, ఒక్క మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చదువుతుంటే ఇట్లాగా రాసింది. దేవుడు ఇష్టపడేదేంటో ఇక్కడ రాయబడుతా ఉంది. ఈ మాట చూడండి దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఇట్లాగా రాసి ఉంది. భక్తిహీనులు చేయు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందాన్ని ఇస్తుంది, ఆయనకి ఇష్టాన్ని కలిగించినట్లుగా చేస్తుంది. కనుక నువ్వు నీకు ఏర్పాటు చేసుకున్న మార్గంలో నువ్వు నడవటం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నీతిగా న్యాయంగా నడవాలి. అందుకే అక్కడ ఆయన అన్నాడు, యెహోవా ఆ యొక్క భక్తి లేకోకుండా చేసే బలులు యెహోవాకు హేయములుగా ఉంటాయి. యథార్థంగా అనగా నీతి మార్గములో యథార్థంగా న్యాయంగా ప్రార్థన చేస్తే ఆ దేవునికి ఆనందం, సంతోషం అన్నాడు. కనుక మనము చక్కగా నీతిగా న్యాయంగా యథార్థంగా ఆయనకి ఇష్టపడే మార్గంలో మనం నడవాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని, ప్రభువా మేము మాకిష్టమైన మార్గంలో నడిస్తే అది తప్పు అవుతుంది కాబట్టి నీకు ఇష్టమైన మార్గంలో నీ సన్నిధిలో యథార్థంగా నీతిగా న్యాయం అనుసరించి మరి ప్రార్థన చేసినప్పుడు నీకు సంతోషాన్ని కలిగించే వారిగా ఉంటాం. కాబట్టి అటువంటి సంతోషాన్ని కలిగించే యథార్థమైనటువంటి ప్రార్థన మాకు దయచేసి మా ప్రార్థనా జీవితాలని బలపరిచి నీ నీతి మార్గంలో మమ్మలను నడిపించండి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఆ దేవుడు ఏర్పరిచిన నీతి న్యాయములను అనుసరించే మార్గాన్ని మనం నడుచుకునేటట్లుగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో తెలియచేస్తున్న మాటలను విని చక్కగా మన హృదయాల్ని మరి ప్రభువుకి అప్పగించుకొని మనలో ఉన్న దోషములను కడిగి వేసుకొని మనము కీడు చేయడం మానివేసి మేలు చేయడం నేర్చుకొని మనము సమాధానాన్ని వెతికి దానిని వెంటాడి ఆ ప్రభు నీతి మార్గంలో నడిచి ఆనందకరమైన ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయుదుముగాక. ఆమేన్. మోకరించి కళ్ళు మూసుకొని, దేవా నీ మార్గంలో మేము ఎలా నడుచుకుంటున్నామని మనం ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుందాం.